హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనీ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము అవిసె గింజల లడ్డు. ఈ అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెయిట్ లాస్కి కానీ హెల్త్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ లోపు ఇవి ఫ్రై అవుతాయి. మనం ఇవి కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, ఇవి చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి నోట్లో వేసుకొని ట్రై చేయండి, క్రిస్పీగా వస్తాయి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులు, మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు నువ్వులు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి నువ్వులు వేగడానికైతే ఎక్కువ టైం తీసుకోదండి, 1-2 నిమిషాల్లోపే ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇవి కూడా మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకి ఇవి క్రంచీగా ఉంటాయండి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూస్ చేశానండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని వీటిని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టవండి, ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కడాయిలోనే ఉంచొచ్చండి, పర్వాలేదు. ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా అవిసె గింజలు అండ్ నువ్వులు, అవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం 2 యాలకులు వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. వీటిని కావాలంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం బరకగా అయినా మిక్సీ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే మరీ బరకగా పట్టలేదండి, అలా అని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టలేదు, మధ్య రకంగా పట్టాను. ఇప్పుడు దీన్ని మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా గసగసాలు అండ్ కొబ్బరి, అందులోకి సగం కంటే ఎక్కువ 30 వరకు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా బెల్లం వేస్తే మిక్సీలో తిరగదు కాబట్టి అది కొంచెం పౌడర్ ఉంచుకొని మనం ఏ కప్తో అయితే అవిసె గింజలు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకొని ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని కూడా అదే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, వాల్నట్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి. మరీ ఇవి ఫైన్గా మిక్సీ అవ్వాల్సిన అవసరం లేదు. నట్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదండి మనం లడ్డు తినేటప్పుడు, అందుకని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మీకు ఫైన్గా కావాలంటే ఫైన్గా అయినా మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఇదే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని చేయితో కలుపుకుందామండి. మనం బెల్లం మిక్సీ వేసాం కాబట్టి కొంచెం ముద్దలాగా అవుతుంది కదా. ఇప్పుడు చేయితో బాగా నలుపుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి, ఇలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తంని లడ్డూలాగా చేసుకోవాలి. ఈ లడ్డూలు అనేది హెల్త్కి చాలా మంచిదండి. హెల్తీగా ఉండేవని టేస్టీగా ఉండవనుకోకండి. ఈ లడ్డు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఎవరికైనా కానీ హెల్త్కి చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒకే రోజు ఎక్కువ తినకూడదండి, 1-2 కంటే ఎక్కువ తినకూడదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి.
Thanks for watching. Please like, share, comment and subscribe to my channel.